నిత్య ప్రజాసేవకుడు నిత్యం ప్రజలతోనే మమైకమే ఉన్నటువంటి డుండి రాకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మాజీ కార్పొరేటర్ నూకల నాగేశ్వరరావు ఇందుకూరి యువరాజ్ అన్నారు. శుక్రవారం ఆర్టీసీ వర్క్షాప్ ఎదురుగా డుండి రాకేష్ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇందుకూరి యువరాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జవాజీ వెంకటేశ్వరరావు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్నా కృష్ణ, పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగం సెక్రటరీ నందిపాటి నరసింహరావు, పశ్చిమ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పల్లిపోగు ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రంశెట్టి విశ్వేశ్వరరావు, నందేటి విజయలక్ష్మి మరియు వివిధ డివిజన్ల అధ్యక్షులు, సెక్రటరీలు, నాయకులు, కార్యకర్తలు, డుండి రాకేష్ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డుండి రాకేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన 43 డివిజన్ కార్యకర్తలతో రాకేష్ గారి ఆఫీసు నందు కేక్ కటింగ్ చేయడానికి ఇచ్చేసిన పెద్దలు మా మామాజీ గారు, నరసింహారావు గారు, ప్రసాద్ గారు, వాళ్ళందరికీ హృదయపూర్వక ఆహ్వానం. అందరు కార్యకర్తలు రాకేష్ గారి యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరిచారు. చాలా ఆనందకర విషయం. అతను ఇంకా భవిష్యత్తులో ఎన్నో పదవులు ఆశించి మనందరికీ చేయూతనివ్వాలి. ఆదివాసీ యొక్క సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన రాబోయే కాలంలో మంచి ఉన్నత పదవులు కూడా మనం చూసి ఆనందించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి డుండి రాకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాకేష్ గారి ఆఫీసులో జరగడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమం మరి రూపాబాయమ్మ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి మరి యువరాజ్ గారి అధ్యక్షతన ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ముఖ్య అతిథులుగా మరి వారి మామగారు అయినటువంటి జువాజీ వెంకటేశ్వరరావు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ మరి అన్న నూకల నాగేశ్వరరావు గారు, మరి ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, మరి ఆయన ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవుల్లో అధిరోహించాలని, పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి, ప్రజల యొక్క అవసరతలు తీర్చేటువంటి వ్యక్తి, యువ నాయకుడు, భవిష్యత్ తరాలకి దిక్చూచేటువంటి మరి మా నాయకుడు, ప్రీతమ మరి నాయకులు డుండి రాకేష్ గారు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలి భవిష్యత్తులని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులు, అలాగే శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ గారి అమ్మవారి ఆశీస్సులు, అలాగే వాసవి మాతమ్మ గారి నిండైనటువంటి ఆశీస్సులు నిండుగా మెండుగా మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అల్లా గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఆయనకి ఉండాలని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ ఆశాజ్యోతి భవిష్యత్తులో మరి ఎక్కువగా ఉన్నతమైన పదవులు ఉండాలని, ప్రజల యొక్క కోరికలు తీర్చే వ్యక్తి మరి మా డుండి రాకేష్ అన్న చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ పల్లిపోగు ప్రసాద్. నమస్కారం. నా పేరు ఇందుకూరి యువరాజ్ అండి. నేను పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షుడు మరియు రూపాబాయి ట్రస్ట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారి జన్మదిన వేడుకలను వారి ఆఫీసు నందున అంగరంగ వైభవంగా కేకును కట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నా సోదరుడైన రాకేష్ అన్న ఇలాంటివి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పుట్టినరోజు వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, తదితర హోదాల్లో ఉన్న అధ్యక్షులు, సెక్రటరీలు, కార్యకర్తలు, అందరూ అభిమానులు, ముఖ్యంగా వాళ్ళ మామగారి తరఫున వాళ్ళ మామగారితో కేక్ కట్ చేయించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. నూకల నాగేశ్వరరావు గారు, నందిపాటి నరసింహారావు గారు, తర్వాత పల్లిపోగు ప్రసాద్ గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. Like, subscribe and press the bell icon for new updates.